హలో అండి. మనకి పద్యాలు రాసుకుంటున్నాం కదా, మంచి మంచి పద్యాలు, కొత్త కొత్త పద్యాలు తీసుకొస్తున్నాను. చక్కటి పద్యాలు రాసుకుంటున్నాను. ఈరోజు మన పద్యం చాలా ఈజీ పద్యం, అందరికీ తెలిసిన పద్యం. అదేమిటి ఒకసారి చూసేద్దాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి. ఇంత అద్భుతమైన పద్యం, చాలా ఈజీ మాటలతో ఈ పద్యాన్ని మనం రాసుకుందాం ఈరోజు. ఏమంటున్నారు? పశుల వన్నె వేరు పాలేక వర్ణమో, పశుల వన్నె వేరు పాలేక వర్ణమో, పశుల వన్నె వేరు పాలేక వర్ణము. అంటే గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, అయినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి, ఒకటే రంగు. గేదె నల్లగా ఉంది కదా అని నల్ల పాలు ఇవ్వదు కదా. కాబట్టి పశువులు ఎన్ని రకాలున్నా, పాలిచ్చే పశువులు ఎన్ని రకాలు ఎన్ని రంగుల్లో ఉన్నా కూడా పాలు మాత్రం ఒక్కటే రంగు అంటున్నారు వేమన గారు. పుష్పజాతి వేరు పూజ ఒకటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయి లెక్క పెట్టగలమా? తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, బ్లూ పుష్పాలు, నీలం రంగు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పుష్పాలు తీసుకెళ్ళి మనం ఎవరికి పెడతాం? భగవంతుడికి అర్పిస్తాం. ఏ పుష్పంతో చేసినా కూడా అదే పూజ కదా. పుష్పాలు పుష్పజాతి వేరు, చామంతులు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, కనకాంబరాలు అవ్వచ్చు, శంఖుపూలు అవ్వచ్చు, మందారాలు అవ్వచ్చు, ఎన్ని రకాల పూలైనా కూడా పుష్పజాతి వేరు, పూజ ఒకటే. ఒకటే దేవుడికి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనాలు వేరు, తిరుపతి వెళ్తారు, లేకపోతే శ్రీశైలం వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. కాశీ అని, ప్రయాగ్ అని, కన్యాకుమారి అని, కంచి అని, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. దర్శనాలు వేరు. అక్కడ మనం మనసులో ఏ దేవతనైతే కొలుస్తూ వెళ్తామో ఆ దేవుడు మనకు అక్కడ కనిపిస్తారు. కానీ ఎన్ని దర్శనాలు చేసినా సరే దైవము ఒక్కటే, ఒకే ఒక్క దైవము అన్ని రూపాలుగా మనం చూస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా ఎనాలి. విశ్వదాభిరామ వినురవేమ. దర్శనాలు ఎన్నైనా సరే దైవం మాత్రం ఒక్కటే, ఒకే ఒక్క దేవుడు. అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, ఇష్టమైన రూపాలు మనం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చెప్పే తత్వం ఒకటే, అందరి భావన ఒకటే.
తాత్పర్యము భూమిమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధాలుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఏమంటున్నారు? పాలిచ్చు జంతువుల రంగులు పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే. అని గ్రహించవలెను.
భగవంతుడు ఒక్కడే అని గ్రహించవలెను. ఒక్కసారి పద్యము భావము యథావిధిగా చదివేసుకుందాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాలిచ్చి జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. హలో అండి, మనకి పద్యాలు రాసుకుంటున్నాం కదా, మంచి మంచి పద్యాలు, కొత్త కొత్త పద్యాలు తీసుకొస్తున్నాను, చక్కటి పద్యాలు రాసుకుంటున్నాము. ఈరోజు మన పద్యం చాలా ఈజీ పద్యం, అందరికీ తెలిసిన పద్యం. అదేమిటి ఒకసారి చూసేద్దాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి. ఇంత అద్భుతమైన పద్యం, చాలా ఈజీ మాటలతో ఈ పద్యాన్ని మనం రాసుకుందాం ఈరోజు. ఏమంటున్నారు? పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ అంటే గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, అయినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి, ఒకటే రంగు. గేదె నల్లగా ఉంది కదా, నేను నల్ల పాలు ఇవ్వదు కదా. కాబట్టి పశువులు ఎన్ని రకాలున్నా, పాలిచ్చే పశువులు ఎన్ని రకాలు ఎన్ని రంగుల్లో ఉన్నా కూడా పాలు మాత్రం ఒక్కటే రంగు అంటున్నారు వేమన గారు. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయి? లెక్క పెట్టగలమా? తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, బ్లూ పుష్పాలు, నీలం రంగు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పుష్పాలు తీసుకెళ్ళి మనం ఎవరికి పెడతాం? భగవంతుడికి అర్పిస్తాం. ఏ పుష్పంతో చేసినా కూడా అదే పూజ కదా. పుష్పాలు పుష్పజాతి వేరు. చామంతులు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, కనకాంబరాలు అవ్వచ్చు, శంఖు పూలు అవ్వచ్చు, మందారాలు అవ్వచ్చు, ఎన్ని రకాల పూలైనా కూడా పుష్పజాతి వేరు, పూజ ఒకటే. ఒకటే దేవుడికి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనాలు వేరు,
తిరుపతి వెళ్తారు, లేకపోతే శ్రీశైలం వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. కాశీ అని, ప్రయాగ్ అని, కన్యాకుమారి అని, కంచి అని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. దర్శనాలు వేరు. అక్కడ మనం మనసులో ఏ దేవతనైతే కొలుస్తూ వెళ్తామో ఆ దేవుడు మనకు అక్కడ కనిపిస్తారు. కానీ ఎన్ని దర్శనాలు చేసినా సరే దైవము ఒక్కటే, ఒకే ఒక్క దైవం అన్ని రూపాలుగా మనం చూస్తూ ఉంటాం. దర్శనము వేరు, దైవము ఒకటిరా ఎనాలి. విశ్వదాభిరామ వీరవేమా. దర్శనాలు ఎన్నైనా సరే దైవం మాత్రం ఒక్కటే, ఒకే ఒక్క దేవుడు. అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, ఇష్టమైన రూపాలు మనం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చెప్పే తత్వం ఒకటే, అందరి భావన ఒకటే. తాత్పర్యము భూమిమా సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధాలుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఏమంటున్నారు? పాలిచ్చు జంతువుల రంగులు పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. పూజ ఒక్కటే
కాదు. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే. అని గ్రహించవలెను. భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఒక్కసారి పద్యము భావము యథావిధిగా చదివేసుకుందాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాలిచ్చి జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. హలో అండి, మనకి పద్యాలు రాసుకుంటున్నాం కదా, మంచి మంచి పద్యాలు, కొత్త కొత్త పద్యాలు తీసుకొస్తున్నాను, చక్కటి పద్యాలు రాసుకుంటున్నాను. ఈరోజు మన పద్యం చాలా ఈజీ పద్యం, అందరికీ తెలిసిన పద్యం. అదేమిటి ఒకసారి చూసేద్దాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి. ఇంత అద్భుతమైన పద్యం, చాలా ఈజీ మాటలతో ఈ పద్యాన్ని మనం రాసుకుందాం ఈరోజు. ఏమంటున్నారు? పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ అంటే గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, అయినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి, ఒకటే రంగు. గేదె నల్లగా ఉంది కదా, నేను నల్ల పాలు ఇవ్వదు కదా. కాబట్టి పశువులు ఎన్ని రకాలున్నా, పాలిచ్చే పశువులు ఎన్ని రకాలు ఎన్ని రంగుల్లో ఉన్నా కూడా పాలు మాత్రం ఒక్కటే రంగు అంటున్నారు వేమన గారు. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయి? లెక్క పెట్టగలమా?
తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, బ్లూ పుష్పాలు, నీలం రంగు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పుష్పాలు తీసుకెళ్ళి మనం ఎవరికి పెడతాం? భగవంతుడికి అర్పిస్తాం. ఏ పుష్పంతో చేసినా కూడా అదే పూజ కదా. పుష్పాలు పుష్పజాతి వేరు. చామంతులు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, కనకాంబరాలు అవ్వచ్చు, శంకు పూలు అవ్వచ్చు, మందారాలు అవ్వచ్చు, ఎన్ని రకాల పూలైనా కూడా పుష్పజాతి వేరు, పూజ ఒకటే. ఒకటే దేవుడికి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనాలు వేరు. తిరుపతి వెళ్తారు, లేకపోతే శ్రీశైలం వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. కాశీ అని, ప్రయాగ్ అని, కన్యాకుమారి అని, కంచి అని, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. దర్శనాలు వేరు. అక్కడ మనం మనసులో ఏ దేవతనైతే కొలుస్తూ వెళ్తామో ఆ దేవుడు మనకు అక్కడ కనిపిస్తారు. కానీ ఎన్ని దర్శనాలు చేసినా సరే దైవము ఒక్కటే. ఒకే ఒక్క దైవం అన్ని రూపాలుగా మనం చూస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. ఎలాలి విశ్వదాభిరామ. వినురవేమా. దర్శనాలు ఎన్నైనా సరే దైవం మాత్రం ఒక్కటే. ఒకే ఒక్క దేవుడు అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం. ఇష్టమైన రూపాలు మనం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చెప్పే తత్వం ఒకటే, అందరి భావన ఒకటే. తాత్పర్యము భూమిమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధాలుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఏమంటున్నారు? పాలిచ్చు జంతువుల రంగులు పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును.
పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండను. పువ్వుల యందలి రంగులు పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే. అని గ్రహించవలెను. భగవంతుడు ఒక్కడే అని గ్రహించవలెను. ఒక్కసారి పద్యము భావము యథావిధిగా చదివేసుకుందాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాలిచ్చి జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. హలో అండి, మనకి పద్యాలు రాసుకుంటున్నాం కదా, మంచి మంచి పద్యాలు, కొత్త కొత్త పద్యాలు తీసుకొస్తున్నాను, చక్కటి పద్యాలు రాసుకుంటున్నాము. ఈరోజు మన పద్యం చాలా ఈజీ పద్యం, అందరికీ తెలిసిన పద్యం. అదేమిటి ఒకసారి చూసేద్దాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి. ఇంత అద్భుతమైన పద్యం, చాలా ఈజీ మాటలతో ఈ పద్యాన్ని మనం రాసుకుందాం ఈరోజు. ఏమంటున్నారు? పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ. పశుల వన్నె వేరు
పాలేక వర్ణమౌ. పశువుల వర్ణ వేరు పాలేక వర్ణమౌ అంటే గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, అయినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి, ఒకటే రంగు. గేదె నల్లగా ఉంది కదా అని నల్ల పాలు ఇవ్వదు కదా. కాబట్టి పశువులు ఎన్ని రకాలున్నా, పాలిచ్చే పశువులు ఎన్ని రకాలు ఎన్ని రంగుల్లో ఉన్నా కూడా పాలు మాత్రం ఒక్కటే రంగు అంటున్నారు వేమన గారు. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయి లెక్క పెట్టగలమా? తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, బ్లూ పుష్పాలు, నీలం రంగు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పుష్పాలు తీసుకెళ్ళి మనం ఎవరికి పెడతాం? భగవంతుడికి అర్పిస్తాం. ఏ పుష్పంతో చేసినా కూడా అదే పూజ కదా. పుష్పాలు పుష్పజాతి వేరు. చామంతులు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, కనకాంబరాలు అవ్వచ్చు, శంఖుపూలు అవ్వచ్చు, మందారాలు అవ్వచ్చు, ఎన్ని రకాల పూలైనా కూడా పుష్పజాతి వేరు, పూజ ఒకటే. ఒకటే దేవుడికి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనాలు వేరు. తిరుపతి వెళ్తారు, లేకపోతే శ్రీశైలం వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. కాశీ అని, ప్రయాగ్ అని, కన్యాకుమారి అని, కంచి అని, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. దర్శనాలు వేరు. అక్కడ మనం మనసులో ఏ దేవతనైతే కొలుస్తూ వెళ్తామో ఆ దేవుడు మనకు అక్కడ కనిపిస్తారు. కానీ ఎన్ని దర్శనాలు చేసినా సరే దైవము ఒక్కటే, ఒకే ఒక్క దైవము అన్ని రూపాలుగా మనం చూస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. ఏనాలి? విశ్వదాభిరామ వినురవేమా. దర్శనాలు ఎన్నైనా సరే దైవం మాత్రం ఒక్కటే, ఒకే ఒక్క దేవుడు. అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, ఇష్టమైన రూపాలు మనం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చెప్పే తత్వం ఒకటే, అందరి భావన ఒకటే. తాత్పర్యము భూమిమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధాలుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఏమంటున్నారు? పాలిచ్చు జంతువుల రంగులు
పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే. అని గ్రహించవలెను. భగవంతుడు ఒక్కడే అని గ్రహించవలెను. ఒక్కసారి పద్యము భావము యథావిధిగా చదివేసుకుందాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాలిచ్చి జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. హలో అండి, మనకి పద్యాలు రాసుకుంటున్నాం కదా, మంచి మంచి పద్యాలు, కొత్త కొత్త పద్యాలు తీసుకొస్తున్నాను, చక్కటి పద్యాలు రాసుకుంటున్నాము. ఈరోజు మన పద్యం చాలా ఈజీ పద్యం, అందరికీ తెలిసిన పద్యం. అదేమిటి ఒకసారి చూసేద్దాం. పశుల వన్నె వేరు
పాలేక వర్ణమవు పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి. ఇంత అద్భుతమైన పద్యం, చాలా ఈజీ మాటలతో ఈ పద్యాన్ని మనం రాసుకుందాం ఈరోజు. ఏమంటున్నారు? పశుల వన్నె వేరు పాలేక వర్ణమో. పశుల వన్నె వేరు పాలేక వర్ణమో. పశుల వన్నె వేరు పాలేక వర్ణము అంటే గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, అయినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి, ఒకటే రంగు. గేదె నల్లగా ఉంది కదా, నేను నల్ల పాలు ఇవ్వదు కదా. కాబట్టి పశువులు ఎన్ని రకాలున్నా, పాలిచ్చే పశువులు ఎన్ని రకాలు ఎన్ని రంగుల్లో ఉన్నా కూడా పాలు మాత్రం ఒక్కటే రంగు అంటున్నారు వేమన గారు. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయి? లెక్క పెట్టగలమా? తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, బ్లూ పుష్పాలు, నీలం రంగు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పుష్పాలు తీసుకెళ్ళి మనం ఎవరికి పెడతాం? భగవంతుడికి అర్పిస్తాం. ఏ పుష్పంతో చేసినా కూడా అదే పూజ కదా. పుష్పాలు పుష్పజాతి వేరు. చామంతులు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, కనకాంబరాలు అవ్వచ్చు, శంఖు పూలు అవ్వచ్చు, మందారాలు అవ్వచ్చు, ఎన్ని రకాల పూలైనా కూడా పుష్పజాతి వేరు, పూజ ఒకటే. ఒకటే దేవుడికి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనాలు వేరు. తిరుపతి వెళ్తారు, లేకపోతే శ్రీశైలం వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. కాశీ అని, ప్రయాగ్ అని, కన్యాకుమారి అని, కంచి అని, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. దర్శనాలు వేరు. అక్కడ మనం మనసులో ఏ దేవతనైతే కొలుస్తూ వెళ్తామో ఆ దేవుడు మనకు అక్కడ కనిపిస్తారు. కానీ ఎన్ని దర్శనాలు చేసినా సరే దైవము ఒక్కటే, ఒకే ఒక్క దైవము అన్ని రూపాలుగా మనం చూస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. ఎలాలి? విశ్వదాభిరామ వినురవేమ. దర్శనాలు ఎన్నైనా సరే దైవం మాత్రం ఒక్కటే, ఒకే ఒక్క దేవుడు. అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, ఇష్టమైన రూపాలు మనం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చెప్పే తత్వం ఒకటే, అందరి భావన ఒకటే. తాత్పర్యము భూమిమా సకల భోగములిచ్చుటి
పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధాలుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఏమంటున్నారు? పాలిచ్చు జంతువుల రంగులు పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే. అని గ్రహించవలెను. భగవంతుడు ఒక్కడే అని గ్రహించవలెను. ఒక్కసారి పద్యము భావము యథావిధిగా చదివేసుకుందాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ,
సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాలిచ్చి జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. హలో అండి, మనకి పద్యాలు రాసుకుంటున్నాం కదా, మంచి మంచి పద్యాలు, కొత్త కొత్త పద్యాలు తీసుకొస్తున్నాను, చక్కటి పద్యాలు రాసుకుంటున్నాను. ఈరోజు మన పద్యం చాలా ఈజీ పద్యం, అందరికీ తెలిసిన పద్యం. అదేమిటి ఒకసారి చూసేద్దాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి. ఇంత అద్భుతమైన పద్యం, చాలా ఈజీ మాటలతో ఈ పద్యాన్ని మనం రాసుకుందాం ఈరోజు. ఏమంటున్నారు? పశుల వన్నె వేరు పాలేక వర్ణమో. పశుల వన్నె వేరు పాలేక వర్ణమో. పశుల వన్నె వేరు పాలేక వర్ణము అంటే గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, అయినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి, ఒకటే రంగు. గేదె నల్లగా ఉంది కదా, నేను నల్ల పాలు ఇవ్వదు కదా. కాబట్టి పశువులు ఎన్ని రకాలున్నా, పాలిచ్చే పశువులు ఎన్ని రకాలు ఎన్ని రంగుల్లో ఉన్నా కూడా పాలు మాత్రం ఒక్కటే రంగు అంటున్నారు వేమన గారు. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయి లెక్క పెట్టగలమా? తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, బ్లూ పుష్పాలు, నీలం రంగు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పుష్పాలు తీసుకెళ్ళి మనం ఎవరికి పెడతాం? భగవంతుడికి అర్పిస్తాం. ఏ పుష్పంతో చేసినా కూడా అదే పూజ కదా. పుష్పాలు పుష్పజాతి వేరు. చామంతులు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, కనకాంబరాలు అవ్వచ్చు, శంకు పూలు అవ్వచ్చు, మందారాలు అవ్వచ్చు, ఎన్ని రకాల పూలైనా కూడా పుష్పజాతి వేరు, పూజ ఒకటే. ఒకటే దేవుడికి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా. దర్శనాలు వేరు. తిరుపతి వెళ్తారు, లేకపోతే శ్రీశైలం వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. కాశీ అని, ప్రయాగ్ అని, కన్యాకుమారి అని, కంచి అని, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. దర్శనాలు వేరు. అక్కడ మనం మనసులో ఏ దేవతనైతే కొలుస్తూ వెళ్తామో ఆ దేవుడు మనకు అక్కడ కనిపిస్తారు. కానీ ఎన్ని దర్శనాలు చేసినా సరే దైవము ఒక్కటే, ఒకే ఒక్క దైవం అన్ని రూపాలుగా మనం చూస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా.
వెళ్ళాలి. విశ్వదాభిరామ, వినురవేమ. దర్శనాలు ఎన్నైనా సరే దైవం మాత్రం ఒక్కటే, ఒకే ఒక్క దేవుడు. అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, ఇష్టమైన రూపాలు మనం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చెప్పే తత్వం ఒకటే, అందరి భావన ఒకటే. తాత్పర్యము భూమిమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధాలుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఏమంటున్నారు? పాలిచ్చు జంతువుల రంగులు, పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ
వేరైనప్పటికీ భగవంతుడొక్కడే. భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. భగవంతుడు ఒక్కడే అని గ్రహించవలెను. ఒక్కసారి పద్యము భావము యథావిధిగా చదివేసుకుందాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాలిచ్చి జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. హలో అండి, మనకి పద్యాలు రాసుకుంటున్నాం కదా, మంచి మంచి పద్యాలు, కొత్త కొత్త పద్యాలు తీసుకొస్తున్నాను, చక్కటి పద్యాలు రాసుకుంటున్నాను. ఈరోజు మన పద్యం చాలా ఈజీ పద్యం, అందరికీ తెలిసిన పద్యం. అదేమిటి ఒకసారి చూసేద్దాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి. ఇంత అద్భుతమైన పద్యం, చాలా ఈజీ మాటలతో ఈ పద్యాన్ని మనం రాసుకుందాం ఈరోజు. ఏమంటున్నారు? పశుల వన్నె వేరు పాలేక వర్ణమో. పశుల వన్నె వేరు పాలేక వర్ణమో. పశుల వన్నె వేరు పాలేక వర్ణము అంటే గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, అయినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి, ఒకటే రంగు. గేదె నల్లగా ఉంది కదా అని నల్ల పాలు ఇవ్వదు కదా. కాబట్టి పశువులు ఎన్ని రకాలున్నా, పాలిచ్చే పశువులు ఎన్ని రకాలు ఎన్ని రంగుల్లో ఉన్నా కూడా పాలు మాత్రం ఒక్కటే రంగు అంటున్నారు వేమన గారు. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పజాతి వేరు పూజ ఒకటి. పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయి లెక్క పెట్టగలమా? తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, బ్లూ పుష్పాలు, నీలం రంగు, ఆకుపచ్చ, పసుపచ్చ, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పుష్పాలు తీసుకెళ్ళి మనం ఎవరికి పెడతాం? భగవంతుడికి అర్పిస్తాం. ఏ పుష్పంతో చేసినా కూడా అదే పూజ కదా. పుష్పాలు పుష్పజాతి వేరు. చామంతులు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, కనకాంబరాలు అవ్వచ్చు, శంఖుపూలు అవ్వచ్చు, మందారాలు అవ్వచ్చు, ఎన్ని రకాల పూలైనా కూడా పుష్పజాతి వేరు, పూజ ఒకటే. ఒకటే దేవుడికి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా.
దర్శనంబు వేరు దైవంబు ఒకటిగా దర్శనాలు వేరు. తిరుపతి వెళ్తారు, లేకపోతే శ్రీశైలం వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. కాశీ అని, ప్రయాగ్ అని, కన్యాకుమారి అని, కంచి అని, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. దర్శనాలు వేరు. అక్కడ మనం మనసులో ఏ దేవతనైతే కొలుస్తూ వెళ్తామో ఆ దేవుడు మనకు అక్కడ కనిపిస్తారు. కానీ ఎన్ని దర్శనాలు చేసినా సరే దైవము ఒక్కటే, ఒకే ఒక్క దైవము అన్ని రూపాలుగా మనం చూస్తూ ఉంటాం. దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా ఎనాలి. విశ్వదాభిరామ వినురవేమా. దర్శనాలు ఎన్నైనా సరే దైవం మాత్రం ఒక్కటే, ఒకే ఒక్క దేవుడు. అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, ఇష్టమైన రూపాలు మనం వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చెప్పే తత్వం ఒకటే, అందరి భావన ఒకటే. తాత్పర్యము భూమిమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధాలుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను. ఏమంటున్నారు? పాలిచ్చు జంతువుల రంగులు, పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను
పూజ ఒక్కటే అగును. పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే. అని గ్రహించవలెను. భగవంతుడు ఒక్కడే అని గ్రహించవలెను. ఒక్కసారి పద్యము భావము యథావిధిగా చదివేసుకుందాం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాలిచ్చి జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒక్కటిగానే ఉండును. పువ్వుల యందలి రంగులు అనేక విధములుగా వేరువేరుగా ఉన్నను పూజ ఒక్కటే అగును. అలాగే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ భగవంతుడొక్కడే అని గ్రహించవలెను.